దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గతించిన 8 నెలలు దేవుడు కాచి కాపాడి మళ్ళీ ఈ 9వ నెల సెప్టెంబర్లో 1వ తారీఖున ప్రభు దినము, పునరుద్ధాన దినాన ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మరొక వాగ్దానాన్ని మరొక నెల ఇచ్చి ఉన్నాడు. అందరి బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 8వ చరణం. నీ మందిరం యొక్క సమృద్ధి వల్ల వారు సంతృప్తి నొందుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చక్కని దేవుని వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి ఈరోజు మనం దేవుని ఎంతగానో స్తుతించాలి. ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు, ఆయన మందిరం యొక్క సమృద్ధి అనేది మనల్ని సంతృప్తి పరిచేదిగా ఉంటుందంట. ఈరోజు మనం దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాం? ఎందుకు వెళ్ళాలి? ప్రతి వారం వెళ్తున్నాం కదా, ఈ వారం కూడా ఎందుకు వెళ్ళాలి అని అంటే, ఆయన సన్నిధిలో ఉన్న సమృద్ధిలోనే మనకు సంతృప్తి ఉంది. ఈ లోకంలో మనం ఏది సంపాదించుకున్నా, ఎక్కడ తిరిగినా, మనకి ఏది ఉన్నా మనకి సమృద్ధి అనేది కనిపించదు, సంతృప్తి అనేది కనిపించదు. ఎందుకంటే కొంత ఉంటే ఇంకా కావాలనిపిస్తుంది, కొన్ని ఉంటే ఇంకా కావాలనిపిస్తుంది. కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడే మనకి సంతృప్తి అనేది కలుగుతుంది. అందుచేత దేవుని మనం ఎంతగానో స్తుతించాలి. మరి 8 నెలల దేవుడు మనం కాచి కాపాడి మరలా సమృద్ధి గల ఆయన మందిరానికి మనం తీసుకెళ్ళడానికి, మన సంతృప్తిపరచడానికి దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. నిత్యముగా ఈ వాగ్దానాన్ని మీరందరూ స్వతంత్రించుకోండి. మీ ప్రియులైన వారికి, మీ స్నేహితులకు కూడా దీన్ని షేర్ చేయండి. అనేక మందికి మరి ఈ వాగ్దానాన్ని, ఈ ప్రతిరోజు మరి దేవుని యొక్క వాగ్దానాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మరి ఉదయకాల సమయంలో మీరు అనేక మందికి పరిచయం చేయండి, అనేక మంది చెప్పండి. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని నామమును మహిమపరచండి. తద్వారా దేవుడు మరి మన యందు సంతోషించి మనల్ని ఇంకనూ సంతృప్తిపరిచి మనల్ని ఇంకనూ ఆశీర్వదిస్తాడు. తద్వారా మీరు కూడా దేవుని రాజ్యంలో, దేవుని సువార్తలో, దేవుని యొక్క నామాన్ని మహిమకరంగా మీరు ముందుకు నడవగలరు. కాబట్టి ఈ వాగ్దానము ఈరోజు వింటున్న మీ అందరికీ, చూస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నిత్యముగా ఇది ఆశీర్వాదకరంగా మారును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము, నమ్మకమైన మా ప్రేమగల పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, 8 నెలలు మా జీవితంలో కాచి కాపాడి మరి 9వ నెలలోకి మరి ప్రవేశింపచేసావు. ఈ 9వ నెలలో పరిశుద్ధాత్ముడా నాయనా, ఇదిగో తండ్రి, నీ మందిరముతో ఈ 9వ నెల ప్రారంభించి నీ మందిలో ఉన్న సమృద్ధి వల్ల మేము సంతృప్తి పొంది, నీ యందు ప్రభా మేము నాయన ప్రతి విషయంలో కూడా ప్రభా సమృద్ధితోనూ, సంతృప్తితోనూ, ఆనందముతోనూ, ఉల్లాసముతోనూ ప్రభా నిన్ను వెంబడించడానికి ఈ నెలంతా కూడా ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప దయచేయమని, నీ సన్నిధిని తోడుగొచ్చమని, నీ ఆత్మను తోడుగొచ్చమని ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క నాయన మొదటి నాయన రోజు ప్రభా, నీ పునరుద్ధాన రోజు ప్రభా, ఏ ఒక్కరైతే మరి ఏ సమస్యల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ పోరాటాల్లో, ఏ నాయన వేదనలో ఉన్నారో ఈరోజు వారందరికీ యేసు నామమున విడుదల కలుగును గాక. ప్రతి వ్యాధి నుంచి విడుదల కలుగును గాక. ప్రతి సమస్య నుంచి యేసు నామమున విడుదల ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్కరికి యేసు నామమున అద్భుతం జరుగును గాక. ఈరోజు ఎలాంటి వ్యాధి అయినా యేసు నామమున అది తొలగిపోవును గాక. ఎలాంటి సమస్యని యేసు నామమున తొలగిపోవును గాక. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఒక గొప్ప అద్భుతము ఈ మొదటి రోజునే
నజరుడైన యేసు నామములో నిత్యముగా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో గొప్ప అద్భుతం జరుగునుగాక. తండ్రి, మీరే తండ్రి నీ బిడ్డల పట్ల నీ గొప్ప వాత్సల్యమును చూపించి కనబరిచి సమృద్ధితోనూ సంతృప్తితోనూ అన్ని విషయాలను ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తును ప్రార్థించిన పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.